ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా వార్త చూస్తున్నాం మనం. నిరుద్యోగులు యుద్ధ భేరీ మోగిస్తున్నారు. నిన్న తమ పెండింగ్లో ఉన్నటువంటి 2000 పోస్టులని తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ తమకు కేటాయించబడినటువంటి ఆ పోస్టులలో తొందరగా వాళ్ళను కేటాయించాలని కోరుతూ గురుకుల అభ్యర్థులు నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర వాళ్ళు ధర్నా చేశారు. మోకాళ్లపైన నిలబడి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఎన్నిసార్లు పోరాటం చేసినా, ఎంత ఉద్యమం చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి కలిసే అవకాశం కూడా మాకు ఇవ్వట్లేరు అంటూ వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దానిలో చాలామంది చిన్న చిన్న పిల్లల తల్లులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి అక్కడ ఇంత పోరాటం చేస్తున్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, మా గోడు ప్రభుత్వం వినిపించుకోవట్లేదు అంటూ వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ బాలరాజు యాదవ్ గారు, నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర, సో నిరుద్యోగులు ఒకరోజు తర్వాత రకరకాల వర్గాల వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఇట్లా వెళ్తున్నారు, తమ ఆందోళన కొనసాగించుకుంటారు. బట్ ముఖ్యమంత్రి మాత్రం కలవట్లేరు, మా సమస్యలు పరిష్కారం కావట్లేవు అనేటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి పరిష్కారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు జంగయ్య యాదవ్ గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు వాస్తవానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు అనేక రకాలుగా నిరుద్యోగులు అనేక రకాల ఆశలు లేపింది. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి గొంతమ్మ కోరికల్ని నిరుద్యోగులకు ఆశ చూపింది. ఆ ఆశ చూపిన దాంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి, వాస్తవానికి అది అలువుగాని హామీ. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో చెప్పినారు. కానీ రాష్ట్ర శాసనసభ సాక్షిగా మాత్రం అదే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క మాత్రం నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పడం జరిగింది. వెంటనే కలగజేసుకుని మంత్రి శ్రీధర్ బాబు గారు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రియాంక గాంధీ చెప్పిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన మాట వాస్తవా, లేదా శాసనసభలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క చెప్పిన మాట వాస్తవా, లేదా శ్రీధర్ బాబు చెప్పిన మాట వాస్తవం అనేది అలా నిరుద్యోగులు ఆందోళన ఉన్నారు. మొదటి పాయింట్. అదేవిధంగా వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినారు. ఇవాళకి వాళ్ళు 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలల టైమే ఉంది. ఇంతవరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని వేస్తామని చెప్పారు, 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పారు డిఎస్సీలు. మరి 11,000 ఉద్యోగాలే నోటిఫికేషన్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నిరుద్యోగుల నోట్లు మట్టి కొడతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఏదైతే ఉందో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం 1:50 పిలుస్తూ ఉంటే లేదు మేము అధికారంలోకి వచ్చేస్తే 1:100 పిలుస్తామని చెప్పి ప్రిలిమ్స్ సంబంధించి, మెయిన్స్ సంబంధించి. కానీ అలా మళ్ళీ 1:50 తోటి ఇలా సరిపెట్టుకునే పరిస్థితి నిరుద్యోగులలో ఆందోళన కలిగిస్తూ ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు కావచ్చు, గ్రూప్ 3 పోస్టులు కావచ్చు, గ్రూప్ 4 పోస్టులు కావచ్చు, ఈ రోజున్న పోస్టులకి అదనంగా పెంచి మేము 2,000, 3,000 వేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంతవరకు వాటి మీద అతిగతి లేదు, వాటి మీద పెంచిన దాఖలు లేవు. అదేవిధంగా ఏదైతే 9,210 సంబంధించినటువంటి గురుకులాల పోస్టులకు సంబంధించి ఆ రోజే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఎగ్జామ్ నిర్వహించినాం. రిజల్ట్ మాత్రమే ఆ రోజు విడుదల కాలేదు. ఆ రోజు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఏం చేసిందంటే ఆర్డర్ 2 అంటే పైనుంచి కింది వరకు మనం ఫిలప్ చేసినట్టయితే ఎక్కడ కూడా ఉద్యోగాలను బ్యాక్లాగ్ కావు, నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిర్రో మేము వేసిన ఉద్యోగాలు అంటే కేసీఆర్ నాయకత్వంలో నింపబడినటువంటి ఉద్యోగాలు ఏదైతే 9,210 ఉద్యోగాలు ఉన్నాయో అవేదో ఈ ప్రభుత్వమే నింపినట్టు అడావుడి చేయడం కోసం ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఒక సభ పెట్టేసి ఆ సభలో నిరుద్యోగులకు ఏదో మేము ఏదో న్యాయం చేస్తున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన నియామక పత్రాలు ఇచ్చినారు. నేను అంటా ఉన్నాను రాజేష్ గారు, ఈ టీ న్యూస్ ద్వారా ఉద్యోగాలు వేస్తే ఒక నోటిఫికేషన్ ఉంటుంది, ఫైనాన్స్ సంబంధించినటువంటి క్లియరెన్స్ తీసుకుంటారు, అదేవిధంగా పర్మిషన్తో పాటుగా నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్తో పాటుగా ఎగ్జామ్ డేట్ ఇస్తారు, ఎగ్జామ్ డేట్తో పాటుగా ఎగ్జామ్ నిర్వహణ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది. కానీ ఏది లేకుండా డైరెక్ట్గా నియామక పత్రాలు ఇచ్చినటువంటి తుగ్లక్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి సర్కారే. దాన్ని మేమే ఇచ్చినామని ప్రభుత్వం క్లెయిమ్ చెప్తాను కదా. మరి ఇప్పుడు మీరు ఇచ్చిరంటే ఎన్నో నోటిఫికేషన్ ఇచ్చో చెప్పండి. సో ఇటీవల రాహుల్ గాంధీ కూడా చెప్పారు ఆ మధ్యలో జరిగిన సభలో 30,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేది. అంటే నిజంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చేమో, అంటే గత ప్రభుత్వం వేసినటువంటి జాబ్స్ ఇవి అనేది. 100% నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎట్లా నింపుతారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి అది కేసీఆర్ నాయకత్వంలో వేసిన ఉద్యోగాలు తేలిపోయింది. ప్లస్ ఆ 9,210 ఉద్యోగాలు ఏదైతే ఉందో వీళ్ళు డిజార్డర్ అయితే కింది నుంచి పైకి నింపడం ద్వారా ఏమైందంటే పై ఉద్యోగం కింది ఉద్యోగం ఏదైతే లైబ్రరీ పోస్టులు ఇందులో ఉన్నవి, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇందులో ఉన్నవి, అదేవిధంగా టీజీటీ పోస్టులు ఇందులో ఉన్నవి, పీజీటీ పోస్టులు ఉన్నాయి దీంట్లో, అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి
కింది నుంచి పైనుంచి నింపితే ఏమైందంటే పై పోస్టుకు అర్హత ఉన్నారు పైకి వెళ్ళిపోతారు, కింద ఉన్న పోస్టులో కిందికి వెళ్ళిపోతారు. కానీ కింద నుంచి నింపడం వల్ల ఏమైందంటే కింద వచ్చిన ఆయనకు పై పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ తీసుకొని ఆ పోస్ట్ తీసుకోవడం ఏమైందంటే ఇక 2500 పోస్టులు బ్యాక్ లాగ్ పడ్డాయి. ఈ బ్యాక్ లాగ్ పడ్డ పోస్టులలో ఏమైందంటే కొంత అర్హత ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మీరు మెరిట్ పెట్టండి, ఏదైతే కింది స్థాయిలో ఉన్న మెరిట్ వాళ్ళకి ఇవ్వండి చెప్తే అది బ్యాక్ లాగ్ కింద తోసేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు ఏమాడుతా ఉన్నారు, వాటిని ఈ విధంగా మీరు అస్పష్టంగా నింపడం ద్వారా ఏదైతే మీరు డిసెండింగ్ అసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో డిఫరెంట్గా చేయడం ద్వారా 2500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. కాబట్టి మీరు దీన్ని మార్చండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి నిరుద్యోగులు రేవంత్ రెడ్డి దగ్గర పోతే ఈడ్చి పాడేస్తా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, జైలు పంపుతామని బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మీ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు, మీ భవిష్యత్తు ఆగమైంది, మీ పిల్లలు పిలిపించుకొని చెప్పేసి తల్లిదండ్రులు బెదిరిస్తా ఉన్నారు. ఇదే కాదు న్యాయమని అడుగుతా ఉన్నాను. కాబట్టి వాళ్ళు అడిగే కోరిక ఏదైతుందో న్యాయమైన కోరిక వెంటనే హరీష్ రావు గారు నిన్న కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందించారు. అదేవిధంగా భానుప్రియ అనే ఒక కరీంనగర్ సంబంధించిన ఒక దివ్యాంగురాలు, ఆమెకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఆ ఆడంబరంతో ఆయనకి ఏమిచ్చాడు, మొత్తం ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ నిన్న ఏమన్నారు, మీకు ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అడావుడి ఏమంటే ఏదంటే రేవంత్ రెడ్డి వచ్చిన సర్కార్ ఏమంటే 30,000 నింపిందని అడావుడి చేయడం కోసము, ఉద్యోగాలు నింపింది అడావుడి చేయడం కోసము వాళ్ళ వెరిఫికేషన్ లేకుండా ఏం చేయకుండా ఒకనే ఉద్యోగం ఇచ్చని చెప్పేసి నియామక పత్రం ఇచ్చారు. అమ్మాయి నిన్న లబోదీపం అంటా ఉంది, అమ్మాయి పరువేం కావాలి, అమ్మాయి ఏమైనా చేసుకుంటే ఏం జరగాలి ఇదంతా కూడా. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కార్కి చీనిస్తారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా మీరు పంతాలకు పోవాల్సిన అవసరం లేదు, ఏదో మీ మీద గొప్ప నిరుద్యోగుల ముందు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకొకటి కూడా చెప్తాను రాజేష్ గారు, 46 జీవో గతంలో ఏం చెప్పిన కేసీఆర్ గారి నాయకత్వంలో 46 జీవో ఉంటే మీరు రద్దు చేస్తామని చెప్పినారు. ఇలా ఎమ్మెల్సీ ఎంపీ అయినటువంటి బల్మూరి వెంకట్ కూడా అదే మాట చెప్పినారు. ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నా 46 ఏదైతే జీవో ఉందో వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. రైట్, నిజంగా యాదవ్ గారు వాళ్ళు ఉద్యమం అనేది చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. గురుకుల వాళ్ళు కావచ్చు, తర్వాత వారు చెప్పినటువంటి అనేక వర్గాల వాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగార్థులు చేస్తున్నారు. అయినా కూడా అట్లీస్ట్ ముందైతే కలవాలి, సరే సమస్య పరిష్కారం అవుతుందా కాదా, వాళ్ళకి అట్లీస్ట్ ఒక భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి కనీసం కలవట్లేరు, మాకు ఒక అష్యూరెన్స్ రావట్లేదు, అసలు మాకు న్యాయం చేస్తారా చేయరా అన్నటువంటి ప్రశ్న వేసినా కూడా దానికి సమాధానం అనేది ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఇప్పుడాక పెద్దలు చెప్పినట్టు మీరు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారి మాట మీద నమ్మకం లేకనే నిరుద్యోగులు వీళ్ళని నమ్మట్లేదనే ఆలోచన విధానంతో ఏదైతే మే 8 తారీఖు 2023 సరునార్ స్టేడియంలో ఇప్పుడు ఈ యూత్ డిక్లరేషన్ ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో దాంట్లో క్లియర్గా ప్రియాంక గాంధీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఉద్యోగాలు 30 లక్షల తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు, వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ఏటా 2 లక్షల ఉద్యోగాలు మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పారు. ఏటా 2 లక్షలు అంటే దాదాపు 6 నెలల కాల వ్యవధి అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నటువంటి సందర్భం. జూన్ 2వ తారీఖు వరకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకొని జూన్ 2వ తారీఖు రోజు మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి సెప్టెంబర్ 15న నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఇలా నీటి మూటలే అయినాయి, కానీ ఎక్కడ కూడా ఆచరణలోకి సాధ్యం లేని పరిస్థితి ఉన్నందువలనే ఈరోజు తప్పించుకొని తిరుగుతూ ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశం టైం ఉంటుంది, కానీ నిరుద్యోగులను కలవడానికి కానీ రైతులను కలవడానికి కానీ మిగతా వాళ్ళని కలవడానికి కానీ ఇచ్చినటువంటి హామీల మీద కానీ మేనిఫెస్టో మీద కానీ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేదని చెప్పొచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా మన మిత్రులు ఏదైతే జిఓసి 46 చెప్పారో జనాభా ప్రాతిపదికన అని చెప్పారు, దాన్ని రద్దు చేస్తామన్నారు, మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే దాని మీద ఊసే లేదు. ఎక్కడికక్కడ కూడా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన కానీ ఆ విధంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా నిరుద్యోగులని ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలతోని మేము గెలవలేము తెలంగాణలో అనే ఒక ఆలోచన విధానంతో నిరుద్యోగులను వాడుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే ఆలోచనతోని కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులకు ఒక ఏదైతే అవకాశం ఇస్తామో మేము ఖచ్చితంగా మేము వస్తే ఉద్యోగం మీకు వస్తుంది అని చెప్పేసి నమ్మబలికి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఓడదాటేంతసేపు ఓడమల్లయ్య అని, ఓడదాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా ఎక్కడికక్కడ నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలకు రాకపోగా వారు చేస్తున్నటువంటి ధర్నాలు రస్తారోకోలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కనీసం మేము చెప్పుకుందాం మా గోడు మాకు ఇంకా ఏదైతే గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదో అని చెప్పేసి మీ దగ్గరికి వస్తే మేము ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఈరోజు మాకు ఈ అవకాశం ఇవ్వకపోవడం వల్ల మా జీవితాలు ఇంకా వెనకబడిపోతున్నాయి, మా వయసు అయిపోతుంది, వయసు రీత్యా ఖచ్చితంగా మేము రేపు అవకాశాలు ఇంకో 1-2 ఏళ్ళ తర్వాత చేసినట్లయితే మా వయసు మించి మేము ఉద్యోగాలకు అనర్హులం అవుతామని చెప్పేసి చెప్పుకుంటుంటే కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. దానికే ఈరోజు ధర్నాలు కానీ రస్తారోకోలు చేస్తున్నటువంటి వారి మీద కూడా ఒకే అభ్యర్థి 2-3 పోస్టులు వస్తే ఆటోమేటిక్గా ఒక దాంట్లో జాయిన్ కావాలి.
మిగిలినవి బ్యాక్లాగ్స్ అవుతాయి. Backlogs సో వాటిని ఫుల్ఫిల్ చేయడం అనేది గురుకుల అభ్యర్థుల పోరాటం అదొకటైతే, ఇందాక వారు ప్రస్తావించినట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అనర్హురాలు అంటూ ఆమెకి గురుకుల సొసైటీ జాబ్ పోస్టింగ్ ఇవ్వట్లేదు. సో ఇదొక రకమైనటువంటి ఆవేదన. అంటే నమ్మబలకడం అంటే ఎక్కడ కూడా ఇవ్వలేము అని చెప్పకుండా చెప్పినట్లయితే ఎక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కడ యుద్ధం ప్రకటిస్తారో లేకపోతే ఎక్కడ ధర్నాలు రాస్తారో చేస్తారో ఒక భయభ్రాంతులకు గురి అయినటువంటి ప్రభుత్వము ఏదో ఆచితూచి అంటే నమ్మబలికి నియామక పత్రం అందజేయడము, తర్వాత లేలే అది కాదు అని చెప్పేసి మాట మార్చడంలో కాంగ్రెస్కు పెట్టింది పేరు. పేటెంట్ హక్కులు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎందుకంటే ఇది ఒక్క హామీయే కాదు, నిరుద్యోగులనే కాదు, రైతులను కూడా మోసం చేయడం. అంటే కౌలు రైతులకు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ, అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 రూపాయల చొప్పున ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా దాదాపు 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 4,000 చొప్పున తీసుకున్నట్లయితే ఇప్పటికి దాదాపు 30,000 రూపాయలు, దాదాపు 6 నెలలు అంటే 24,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ ఎక్కడ దాని మీద మాట్లాడకుండా మాట తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం చెప్పొచ్చు. రైట్. బాలరాజు యాదవ్ గారు, నిన్న నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో విద్యార్థులకు ఇచ్చినటువంటి లేదు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అసలు అమలు సంగతి ఏంటి అంటూ చాలా తీవ్రంగా ప్రశ్నించారు. సీఎంగా అర్హత లేని వ్యక్తి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం మొత్తం సమైక్యవాదులున్నారు, ఎవరు కూడా విద్యార్థుల లేదా నిరుద్యోగుల బాధను పట్టించుకునే వాళ్ళు లేరు అంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో మాట్లాడినటువంటి కొంతమంది మేధావులుగా చెప్పబడ్డ వాళ్ళు ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది అక్కడ వినిపించినటువంటి ప్రశ్న. 100% రాజేష్ గారు, ఇలా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకత్వం చదివి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఇదే ఉస్మాన్ సిటీలో మోతిలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకుడు ఇలా అక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం 3 రోజులుగా. ఆ మోతిలాల్ నాయక్కి అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో పెట్టినారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి నిరుద్యోగ చేసి సంబంధించినటువంటి అయితే సమావేశం అవుతుందో ఆ సమావేశానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ గారు వెళ్ళారు. వారందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఇద్దరు కూడా. మరి అలా ఎందుకు నిరుద్యోగులను మోసం చేస్తారు గతంలో, ఎందుకు కళ్ళబొల్లి మాటలు చెప్పినారు, ఎందుకు అలవుగాని హామీలు ఇచ్చినారు అని చెప్పేసి స్పష్టంగా ఇవాళ మేమందరం అడుగుతాం, వారు కూడా అడుగుతా ఉన్నారు. ఆ అడగడం కోసం వారి యొక్క సంఘీభావం కోసం నిన్న ఎర్రల శ్రీనివాస్ గారు వెళ్ళారు, అదే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వెళ్ళారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా టీ న్యూస్ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు నిరుద్యోగ క్యాలెండర్ అన్నారు, ఎందుకు నిరుద్యోగ క్యాలెండర్ మీరు ప్రకటించలేకపోయినారు? ఎందుకు జాబ్ క్యాలెండర్ ఎడిపోయిందంటారు? నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు కదా, 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు ఉంది, 2 లక్షల ఉద్యోగం ఎప్పుడెప్పుడో చెప్పండి. అదేవిధంగా ఇలా మేధావులుగా షోకాల్ నాయకులుగా గతంలో కేసీఆర్ నాయకత్వం మీద ఇష్టం వచ్చినట్టు ఒంటికాల మీద లేచిన నాయకులు ఉన్నారు కదా, ఇవాళ జర్నలిస్టుగా చెప్పుకున్న తీన్మార్ మల్లయ్య ఎమ్మెల్సీ అయినారు. అదేవిధంగా విద్యార్థి నాయకుడు చెప్పుకున్నటువంటి ఆ బల్మూరి వెంకట్ ఆ యొక్క నిరుద్యోగుల పేరు చెప్పుకుని అలా ఎమ్మెల్సీ అయినాడు. అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ కోటాలో సిద్ధంగా ఉన్నాడు కోనరావు గారు నిరుద్యోగుల పేరుతోటి. ఇలా అంటే ఉద్యమకారుల పేరుతోటి నిరుద్యోగుల పేరుతోటి ఇలా ఎమ్మెల్సీ కోసం ఎదురు చూస్తున్న కోనరావు గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇలా నిరుద్యోగుల పేరు చెప్పి విద్యార్థుల పేరు చెప్పి ఎమ్మెల్సీగా అయినటువంటి తీన్మార్ మల్లయ్య కావచ్చు, అదేవిధంగా బల్మూరి వెంకట్ కావచ్చు, ఎందుకు నోరుపుతారో చెప్పాలి. 46 జీవో మీద మీరు వైఖరి ఏంటో మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల పెంపు పైన మీరు వైఖరితో చెప్పని అడుగుతా ఉన్నాము. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ కు సంబంధించి 1:100 పిలుస్తామని ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారు. దాని మీద మీ వైఖరి ఏందో చెప్పని చెప్పేసి ఇలా కోదండరామ్ గారిని ఇలా టీ న్యూస్ దాన్ని నిలదీస్తా ఉన్నాను. నేను బల్మూరి వెంకట్ నిలదీస్తా ఉన్నాను. ఏదో నీట్ పైన పోయి ఆందోళన చేయడం కాదు, నీట్ పైన ఏదో ఆందోళన ఏదో బీహార్లో ఏదో జరిగిందని చెప్పేసి నీటి పైన ఆందోళన చేయడం కాదు వెంకట్. కాంగ్రెస్ పార్టీ నుంచి నీ వైఖరి ఏందో చెప్పని చెప్తా ఉన్నాము. ఇలా నిరుద్యోగులకు ఎందుకు ఇవాళ మీరు ఇలా బోరుగుండు చేస్తా ఉన్నారు, ఎందుకు నిరుద్యోగులు మోసం చేస్తా ఉన్నారు? సీఎం గారు అన్నారు కదా, నిరుద్యోగులు ఎందుకు అలవట్లేరు? మీరు కలిసి మాట్లాడాలి కదా. గురుకుల ఎంప్లాయ్మెంట్ ఎవరుతున్నారో గురుకుల ఉద్యోగాలు కలవాలి, నిరుద్యోగులను కలవాలి, ఎందుకు వస్తలేరు మీరు? కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపుల లొల్లి జరుగుతోంది. పాంచినాయ సూత్రాలకు విరుద్ధమంటూ సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరే రాష్ట్రాల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది, బట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఒక రకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆకర్షిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అందులో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. సో దాంట్లో సొంత పార్టీ నుంచే చాలా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంట్లో భాగంగానే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా కూడా సిద్ధమయ్యారు. అయితే ఢిల్లీలో ఆయనకు జలక్ తగిలినట్టుగా మనకు తెలుస్తోంది. చేర్చుకోవడాలు ఆగవు, తర్వాత మీ ఇష్టం, అంటే ఉంటే ఉండండి పోతే పొండి అన్నట్టుగానే ఆ చందాన్నే అధిష్టానం జీవన్ రెడ్డికి క్లాస్ పీకినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. దీంతో రాజీనామా నిర్ణయం పైన ఆయన వెనక్కి తగ్గినట్టుగా అనుకుంటున్నారు. ఎస్ బాలరాజు యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఈ ఫిరాయింపుల లొల్లి వేరే స్టేట్లో ఒక రకంగా, మన స్టేట్లో ఒక రకంగా
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పాలసీ ఉండాలి, దాంతోపాటుగా వాళ్ళే పాంచిన్యాయ అనేటువంటి సూత్రాన్ని కూడా రూపొందించుకున్నారు. బట్ దాన్నే వాళ్ళు బ్రేక్ చేస్తూ ఈ రకంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే లోక్సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు పాంచనాయ పేరుతోటి, ఏదైతే ఎవరైనా ఫిరాయింపుదారులు ఎవరైతే ఉంటే వేరే పార్టీ మారినట్టయితే మారిన వాళ్ళ వెంటనే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి వారు చెప్పినారు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో తెలంగాణలో కూడా బాండ్ పేపర్ రాయించుకున్నారు, ఎవరు కూడా పార్టీ మారదు, పార్టీ మారితే వెంటనే వాళ్ళ సభ్యత్వం రద్దు అయిద్దని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇలా ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేల పట్ల ఎందుకు వేరే ధోరణి వివరిస్తూ ఉన్నారు అనేది ఇలా క్వశ్చన్ మార్క్గా మారింది. అదే హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎలక్షన్ జరిగేటప్పుడు 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసారు. అక్కడ రాజ్యసభ సభ్యత్వం వ్యతిరేకంగా వేస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్పీకరు వాళ్ళ మీద అనర్హత వేటేసారు. కానీ ఇక్కడ మీద తెలంగాణ స్పీకర్ ఎందుకు ఇలా చేర్చుకున్న వాళ్ళని అనర్హత వేటు వేయరు అని చెప్పేసి వీళ్ళని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, ఇలా అదే పార్టీ ఏదో బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేర్చుకోలేదా, గతంలో మీరు చేర్చుకోవడం ఏమైందని మాట్లాడుతున్నప్పుడు మా నుంచి క్వశ్చన్ ఎదురుగాట్లే. ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి 40 సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి జీవన్ రెడ్డి కంటే జూనియర్ రేవంత్ రెడ్డి వాస్తవానికి ఇవాళ ఏదో దొంగచాటును ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, జీవన్ రెడ్డి గారు సీనియర్ ఏం కాదు కదా. అదే జీవన్ రెడ్డి ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా మరి నేను 40 సంవత్సరాలు నీ రాజకీయ పార్టీలో కాంగ్రెస్లో ఉన్నా, నేను మరి నాకు తెలియకుండా జగిత్యాల ఎమ్మెల్యే ఎట్ట చేర్చుకుంటావు, కనీసం చెప్పాలి కదా అని చెప్పడం జరిగింది. కనీసం చెప్పడం కాదు, కనీసం ఢిల్లీకి పోతే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్ కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక సీనియర్ ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో. ఒకవైపు విహెచ్ హనుమంతరావు అదే గోల పెడతా ఉన్నాడు, సీనియర్లకు ప్రాధాన్యత లేదని, జగ్గారెడ్డి గారు అదే ప్రాధాన్యత అదే ఎలుబుస్తూ ఉన్నాడు. అంటే ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క పెత్తనం ఇందులో అనసూయ సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏమిరెడ్డి నరేందర్ రెడ్డి కావచ్చు, ఎవరైతే తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం మాత్రం నడుస్తున్నటువంటి ఒక పొగ మాత్రం లోపల గుసగుసలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వినపడతా ఉన్నాయి. కాబట్టి ఇలా మేము టీవీస్ ద్వారా స్పష్టంగా అడుగుతా ఉన్నాము, మరి ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మీరు జైన్ చేసుకున్నారు, కండవ కప్పినారు. అదేవిధంగా కడియం సీఆర్ గారిని కండవ కప్పినారు, దానాయందర్కు కండవ కప్పినారు, సంజయ్కి కండవ కప్పినారు, తెల్ల వెంకట్రావుకు కండవ కప్పినారు. మరి గతంలో వీరు చేర్చుకున్నారని మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు చనిపోతూ ఉంటే, అనేక మంది ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటే ఆ రోజు కన్నీళ్ళు పెట్టి ఏది మా గన్పార్క్ దగ్గర పోయి అమరవీరుల దగ్గర పోయి ఇంతమంది చనిపోతూ ఉన్నారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ సపోర్ట్ చేయట్లేదు, తెలంగాణకి ఇలా పార్టీ అవసరం అని చెప్పేసి ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేస్తే ఆ రోజు కేసీఆర్ చేర్చుకున్నారు తప్ప ఇలా మీ లెక్క బిచ్చగాల లెక్క బిచ్చమెత్తుకున్నట్టండి నా ప్రభుత్వాన్ని కాపాడండి ఓలో ఒకరు కూల్చేస్తట్టుంది కోమరెడ్డి లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ లేకపోతే డిప్యూటీ సీఎం మల్లు బట్టికన మార్కు నా ప్రభుత్వాన్ని కూల్చేటట్టుంది బిచ్చాందేయి ఒక ఎమ్మెల్యే రాండి దయచేసి నా పార్టీలోకి నా గ్రూప్లో చేరండి నా గ్రూప్ని బలోపేతం చేయండి అని చెప్పేసి ఇలా కాళ్ళు మొక్కుతూ బిచ్చమెత్తుకున్న పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇలా పోచార శివరెడ్డి ఇది చూడండి, ఆయన జితేంద్ర రెడ్డితో మాట్లాడతాడు, జితేంద్ర ఇంటికి పోయి పదవి ఇచ్చేసి ఏమంటే ప్రభుత్వ సలహాదారు ఇస్తాడు, జితేంద్ర రెడ్డి పార్టీ చేర్చుకుంటాడు, పోచార శివరెడ్డి ఇంటికి పోతాడు, బిచ్చాంది అంటాడు, ఆయన ఎమ్మెల్యే చేర్చుకుంటాడు, నా పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక నేను అడుగుతా ఉన్న టీవీస్ ద్వారా నీకు పదవులు కాపాడుకునే నీ పదవిని కాపాడుకునేటువంటి సోయి ఇవాళ తెలంగాణ విద్యార్థుల పదవులు కాపాడవా, తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను కాపాడవా, ఇవాళ గురుకుల టీచర్ల జీవితాలను కాపాడవా, ఎందుకు ఇవాళ నువ్వు వాళ్ళ మీద పట్టించుకుంటలేవు? ఢిల్లీ యాత్రలు చేస్తూ ఉన్నావు కదా, గల్లీలో ఉన్నటువంటి పోరగాల పరిస్థితి ఏంటి, గల్లీలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, గల్లీలో గురుకుల పాఠశాల కోసం పోస్ట్ చేసిన నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా 100% నిరుద్యోగులు మోసం చేస్తూ ఉంది, ఉద్యోగాలు రాసినటువంటి నిరుద్యోగులు మోసం చేస్తూ ఉంది. కాబట్టి పార్టీ ఫిరాయింపులు కావాలి తప్ప వీళ్ళకు ప్రజల బాధలు అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్ జంగాయాదవ్ గారు, చేర్చుకోవడాలు ఆగవు, తర్వాత మీ ఇష్టం, ఏదైనా ఉంటే అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుకోండి అంటూ అధిష్టానం పెద్దలు నిన్న జీవన్ రెడ్డి గారికి సూచించడం, తర్వాత ఆయన రాజీనామా పైన చాలా మొన్నటిదాకా చాలా పట్టుగా గట్టిగానే ఉన్నారు రాజీనామా చేస్తామని, బట్ ఇక రాజీనామా నుంచి వెనక్కి తగ్గినట్టుగా వారు స్పష్టం చేశారు. సో ఇటువంటి ఒక వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పాంచన్యాయ సూత్రాలు ఉన్నాయి, వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీలకు జాయిన్ అయితే అనర్హత వేటు వేయాలని. బట్ అటువంటి వాళ్ళే మళ్ళీ ఫిరాయింపుని ప్రోత్సహించడం ఏంటి అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు బాలరాజు గారు చెప్పినట్లు మన తెలంగాణలోనే కాదు మన భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే హర్యానాలో తీసుకున్నట్లయితే బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదైతే మనం చూసుకున్నట్లయితే కిరణ్ చౌదరి అని చెప్పేసి ఇటీవల బీజేపీలో చేరినప్పుడు వారు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ 10(2)(1)(a) ప్రకారము
ఫిరాయింపులను ఇతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు స్పీకర్కి చెప్పడం. అంటే అక్కడ రాజ్యాంగం పనిచేస్తుంది కానీ అక్కడ భారత రాజ్యాంగం హిమాచల్ హర్యానాలో ఉంటే తెలంగాణలో భారత రాజ్యాంగం లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణికి హర్యానాలో ఒక పద్ధతి పాటిస్తూ వాళ్ళ ఎమ్మెల్యే పోతే మాత్రం స్పీకర్కి ఇచ్చేసి రాజ్యాంగం ప్రకారం నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి వారికి ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి స్పీకర్కు ప్రతిపక్ష నేతలు పోయి స్పీకర్కి ఇస్తే పట్టించుకున్న పాపన ఓట్లేదు, కనీసం టైం కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించామని ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే స్పీకరు కనీసం సమయం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటూ మీటింగ్లకు మాత్రమే అంటే పార్టీని యొక్క డెవలప్మెంట్ కోసం పరోక్షంగా సపోర్ట్ చేస్తూ స్పీకర్ గారు అధికార పార్టీకి మారడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు అన్నట్టు పాంచనేయ సూత్రంలో ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఎవ్వరు మారినా కానీ దాన్ని ఫిరాయింపుల కింద తీసుకుంటాము అని చెప్పినటువంటి సందర్భంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎక్కడ కూడా తను పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలనే తుంగలో దొక్కితే వారి మేనిఫెస్టోకు వారే విలువ ఇవ్వకపోతే వారిచ్చినటువంటి మేనిఫెస్టోకు ప్రజలు కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆలోచించే సమయం కూడా ఆసన్నమైందని చెప్పొచ్చు ఇక్కడ. అందుకే ఈరోజు మనం ఇలా లోక్సభలో తీసుకున్నట్లయితే ఇలా 99 సీట్లకు ఎందుకు దిగజారింది కాంగ్రెస్ పార్టీ అంటే వీరు ఇచ్చినటువంటి మాట మీద వారే ఉండరు, కనీసం మనకిచ్చేటువంటి మాటలను ఏ విధంగా నమ్ముతామని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్షమైనటువంటి బీజేపీ సపోర్ట్ చేసినారు తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. ఎక్కడైతే హర్యానాలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ వీరు వచ్చినటువంటి ఏ దాని మీద కూడా ఏ సిద్ధాంతాలకు కట్టుబడి లోబడి ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాది మాత్రమే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఎక్కడ అభివృద్ధి చేద్దాము లేకపోతే సంక్షేమానికి అభివృద్ధిలో పాటు పంచుదామని చెప్పేసి ఆలోచన విధానం లేకుండా పార్టీలను ఫిరాయిస్తూ వారి యొక్క స్వలాభం కోసము ప్రజలు ఎక్కడ పోయినా పర్వాలేదు కానీ మా అధికారం కానీ లేకపోతే మా యొక్క కుర్చీలను కాపాడుకోవడంలో విలీనమై వాళ్ళు ఎక్కడికక్కడ భాగస్వాములు అవుతూ ఎవరిని జనాలను గాలికి వదిలేసి ప్రజల యొక్క కష్టాలను గాలికి వదిలేసి ఈరోజు వారి కోసం మాత్రం వారు ఎక్కడికక్కడ కూడా పార్టీలను డెవలప్ చేసుకోవాలి, పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని ఒక ఆలోచన విధానంతో ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నాము లేకపోతే ఏదో చేస్తున్నాము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. అప్పటికి కూడా ఒక 5 ఎమ్మెల్యేలను దాదాపు చేర్చుకున్నట్టుంది. అయినప్పటికీ ఇంకా కూడా చేరికలు ఉంటాయని రకరకాల లీక్స్ అవన్నీ వస్తున్నాయి. కొన్ని పలానా వ్యక్తులు వీళ్ళు మైండ్ గేమ్ ఆడుకుంటూ ఎక్కడికక్కడ కూడా కట్టడియాలన్న ఆలోచనతో ఉన్నారు. కానీ దీని అంతటిని కూడా సరే నాయకులు కొందరు వాళ్ళ స్వలాభం కోసం పోతే పోవచ్చు, ఏమంటే అభివృద్ధి నియోజకవర్గం అభివృద్ధి కోసమో లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతుల సంక్షేమం రైతుల కోసం ఇంతవరకు కౌలు రైతులకు కానీ లేకపోతే 2 లక్షల రుణమాఫీ కానీ ఇంతవరకు ఏది జరగలేదు. కానీ రైతుల కోసం అని చెప్పడము అంటే పోయే వాళ్ళు ఏదో ఒక కారణం చూపించేసి ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ప్రతిదీ ఏదో వంక చూపించేసి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజలు మాత్రం ఆలోచనలో ఉన్నారు. నిజంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి ఈ ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకంటే తెలియలేదు. కానీ మరి వీళ్ళకేమైంది అని చెప్పేసి అంటే అమ్మ పెట్టనా పెట్టదో అడక తినని ఏదన్నట్టు ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని ఒక టీఆర్ఎస్ జెండా మీద గెలిపిస్తే ఈరోజు పోయి మళ్ళీ ఆయన కాంగ్రెస్లో జాయిన్ కావడము, అదేవిధంగా డాక్టర్ సంజయ్ గారు వెళ్ళడము, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పార్టీని తీసుకొని వాళ్ళు బలోపేతమై స్థిరంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని రేపు రాబో కాలంలో ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ చెప్పొచ్చు. రైట్ బాలరాజు గారు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం, ఈ ద్వంద్వ విధానాలని ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? 100% రాజేష్ గారు, ఇవాళ దేశవ్యాప్తంగానేమో హర్యానాలో ఒక స్టాండు, హిమాచల్ ప్రదేశ్లో ఒక స్టాండు. వారి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి పోతేనేమో అనర్హత వేటు అని చెప్పేసి స్పీకర్ గారికి చెప్తారు. స్పీకర్ గారు ఏమంటే అనర్హత ఓటు వేస్తారు. ఏమంటే అనర్హత వేయడంగానే రాజ్యాంగం గుర్తొస్తుంది, రాజ్యాంగంలో హక్కులు గుర్తొస్తాయి వీళ్ళకు. కానీ తెలంగాణలో రాజ్యాంగం లేదా? తెలంగాణ హక్కులు గుర్తురావా? ఇవాళ మా పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు మరి మా పార్టీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి మేము కంప్లైంట్ చేస్తామంటే స్పీకర్ టైం ఇవ్వరండి. అదేవిధంగా కనీసం శాసనసభ సెక్రటరీ టైం ఇవ్వరండి. ఏంది అసెంబ్లీ సెక్రటరీ కూడా టైం ఇయ్యరా? అదేవిధంగా కనీసం మాకటి ఇవ్వకపోతుంది మీ ఎమ్మెల్సీ రాజీనామా చేస్తాను కూడా టైం ఇస్తలేరు. జీవన్ రెడ్డి కూడా ఏమన్నాడు, ఇదేం అన్యాయం, ఇది మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాము, వాళ్ళ నుంచి అఫిడవిట్లు తీసుకున్నాము. ఎవరైతే ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు ఏరే పార్టీలకు పోయినా లేదా ఏరే ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాలని చెప్పేసి మనమే చెప్పినాం కండిషను, అఫిడవిట్ రాసుకున్నాము. మరి పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో అనేది మరి మీరు పాటించరా? మనం చెప్తాం కదా. పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద చాలా సీరియస్ గానే రాజేష్ గారు పార్టీ మారితే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఏ ఎమ్మెల్యేలను కొట్టి చంపాలి? ఎవరిని అంటే చేర్చుకునే వాళ్ళనా చేర్చుకున్న వాళ్ళనా? అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. 100% రాజేష్ గారు, ఇవాళ వారు మాట్లాడిన మాటలు ఏదైతుందో
గతంలో వీరే మాట్లాడాడు, పీసీసీ అధ్యక్షుడిగా ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? ఏవో సుధీర్ రెడ్డి గారు జాయిన్ అయినారు కాంగ్రెస్ నుంచి, రాళ్లతో కొట్టి చంపండి, చెట్టుకు ఉరేయండి, ముంతపోగ పెట్టండి, గాడిద మీద ఊరేగించండి అన్నాడు. మరి అలా ఈ రేవంత్ రెడ్డిని ఏ గాడిద మీద ఊరేగించాలి, ఏ చెట్టు గట్టేసి కొట్టాలి, ఏ చెప్పుల దండలు వేయాలి, ఏ బోనం బొట్టు పెట్టాలి ఈయనకంటూ నేను ఇలా. కాబట్టి ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు గుర్తురాట్లే ఎవరు రేవంత్ రెడ్డి నీకు? ఆ రోజు ఏం చెప్పినావు? ఉరికించి కొట్టమన్నావు కదా, రాళ్లతో దాడి చేయమన్నావు కదా, గాడిద మీద ఊరేగింపు చేయమన్నావు కదా, చెట్టు గట్టేసి కొట్టమన్నావు కదా, ముంతపోగ పెట్టమన్నావు కదా. మరి అలా రేవంత్ రెడ్డికి ఏ చెట్టు గట్టేసి ముంతపోగ పెట్టాలంటున్నారు ప్రజలు. కాబట్టి 100% అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేర్చుకున్నారు. మీరు చేర్చుకున్నారు కాబట్టి వెంటనే స్పీకర్ టైం ఇవ్వాలి, మాకు స్పీకర్ టైం ఇచ్చి అంటే అసెంబ్లీ సెక్రటరీ టైం ఇవ్వాలి. టైం ఇస్తే మేము అప్లై చేస్తాము, వాళ్ళ మీద అనర్థ వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. హైకోర్టు కూడా చర్చ జరుగుతూ ఉంది, హైకోర్టు కూడా ఆల్రెడీ ఇచ్చినాము. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కారు 100% అప్రజాస్వామిక పద్ధతిలో ఏదో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటా ఉంది. ఇవాళ 100% వాళ్ళు అసంతృప్తి ఉన్నది. ఇవాళ జూలై 15th గండమో లేకపోతే ఆగస్టు 15th గండమో రేవంత్ రెడ్డికి ఉన్నది. 100% ఓలో తిరుగుబాటు చేస్తట్టుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకొని ప్రభుత్వాన్ని కాపాడాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. చేద్దాం. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి అని ప్రధానంగా మనం చూస్తున్నాం. నిత్యం పార్టీ కార్యకర్తల అభిమానులు వెళ్తున్నారు, ముఖ్యం కేసీఆర్ గారిని కలుస్తున్నారు, వారికి ఒక భరోసా కల్పిస్తున్నారు. డెఫినెట్గా మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కోలుకుంటాం, పుంజుకుంటాం అంటూ వారు చాలా ధైర్యాన్ని నింపి కార్యకర్తల్లో, తర్వాత వారిని కలిసినటువంటి ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్సీలో కూడా అదే చెప్తున్నారు. సో ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. ఏదో ఇక్కడ నుంచి జాయినింగ్స్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి, కాబట్టి ఎవరు కూడా మనోధైర్యాన్ని చెడాల్సిన పని లేదు. చాలా ధైర్యంగా ఉండండి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటుంది అంటూ వారు భరోసాను కల్పిస్తున్నారు అక్కడ వారిని కలిసినటువంటి వాళ్ళందరికీ కూడా. ఎస్ బాలరాజు గారు, సో ప్రజలు కలుస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలుస్తున్నారు, సో వారికి ఒకటే ధైర్యం చెప్తున్నారు. సో నిజంగా చాలా కొంచెం ఏదో నిరుత్సాహంగా ఉంటారేమో అనుకున్నారు, బట్ చాలా ఫ్రెష్గా, చాలా క్లియర్గా, చాలా ధైర్యంగా వారు ఉంటూ అందరికీ కూడా ధైర్యాన్ని కల్పిస్తున్నారు. సో నిజంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఎట్లా పుంజుకోబోతోంది, దానికి ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? రాజేష్ గారు, మేము రీసెంట్గా పోచారం ఇంటిపైన ఎందుకు మేము అడుగుతానికి పోయినాం. వాస్తవానికి మీరు ఎందుకు పార్టీ మారుతుంటారు, ఎందుకు పార్టీ మారాల్సిన అవసరం ఉంది, మీరు స్పీకర్గా పనిచేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రిగా 2 సార్లు పనిచేసినారు, ఇవాళ ఎందుకు పోతా ఉన్నారని అడిగిన సందర్భంలో మేము అక్కడ పోయినాం. పోతే మాతో పాటుగా వచ్చిన ఎస్కాట్ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదా అని చెప్పేసి. ఇవాళ ప్రజలలో కూడా రైతులలో అదే అసంతృప్తి ఉంది, నిరుద్యోగుల అసంతృప్తి ఉంది, మహిళల్లో అదే అసంతృప్తి ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ల సమయంలో అనేక రకాల హామీలు ఇచ్చారు, హామీలు ఒక్కటి కూడా అమలు పరచని పరిస్థితి ఉంది. గతంలో కరెంటు రంగంలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినాం, ఎట్లా కరెంట్ ఇచ్చినాం, ఈ రోజున్న కరెంటు పరిస్థితి ఏంది? ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చిందంటే ఎక్కడ కరెంటు పోయిందనుకో, కాంగ్రెస్ వచ్చింది కదా మార్పుకి ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా ఇలా సోషల్ మీడియాలో షటర్లు వేస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ ధర్నా చేస్తారు కదా, ఇలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, అదే సోమాయిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ చేసి పేరుతోటి సమావేశాలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాలు. గతంలో ఏమన్నాడు ముఖ్యమంత్రి కలవడు అని, మరి ఈ ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడా? ఒక్కరోజు కలవలేండి, 195 రోజులు అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఒక హాఫ్ డే మాత్రమే ప్రజా దర్బార్కి వెళ్ళాడు, హాఫ్ డే మాత్రమే. మరి 195 రోజులు ఎందుకు వస్తున్నాడు? ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే మాత్రమే వెళ్ళాడు. ఇంతవరకు ప్రజా దర్బార్లో కనిపించని సీఎం ఎక్కడని చెప్పేసి మిస్సింగ్ సీఎం అని పెడతారు సోషల్ మీడియాలో. కాబట్టి నేను ఏమంటున్నంటే, ఈ యొక్క కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో జరిగిన పరిపాలన ఎట్లా ఉండి, రైతు భరోసా కావాలి, రైతు బంద్ ఏదైతే ఉందో స్పాంటేనియస్ ఏదైతే మనం కంటిన్యూషన్గా ఇవ్వలేము. అయితే రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏదో అద్భుతంగా కొనగలిగినాం రైతు కేంద్రాలు ఏర్పాటు చేసి. అదేవిధంగా రైతుకు సంబంధించిన ఏదైతే విద్యుత్ ఏదైతుందో నిరంతరాయంగా ఇవ్వగలిగినాం, కరెక్ట్గా ఇంటర్నెట్ లేకుండా ఇవ్వగలిగినాము. అదేవిధంగా అన్ని రకాలుగా మహిళలకు సంబంధించి పింఛన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏమన్నారండి 4,000 పింఛన్ ఇస్తామన్నారు, మనం 2,000 ఇచ్చినాము. ఈ ఇచ్చిన 4,000 ఇప్పుడు వచ్చిందా? 6 నెలలు అయిపోయాయి. ఒక్కొక్క మహిళకు ఇవాళ ఒక్కొక్క వృద్ధునికి ఒక్కొక్క వితంతువుకి ఇవాళ 2,000 బాకీ, ఎక్స్ట్రా బాకీ ఉన్నారు వీళ్ళందరూ కూడా. నిరుద్యోగ వృత్తి బాకీ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి 25,000 నెలలు ఇస్తామన్నారు, ఇచ్చిరా రాజేష్ గారు. అదేవిధంగా మహిళలకు మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే వీళ్ళు ఏమన్నారు తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామన్నారు, తులం బంగారం వచ్చిందా రాజేష్ గారు? అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ అన్నారు, ఇలా గ్యాస్ సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఒక్కొక్క రకంగా చూసుకుంటే అంటే ఒకవైపు రైతులు, ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు విద్యార్థులు, ఒకవైపు మహిళలు, ఒకవైపు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోధకారి వాళ్ళు, డయాలసిస్ వాళ్ళు, ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పైన భ్రమలు తొలగిపోయినవి, ఆశలన్నీ అడియాశలైనవి. కాబట్టే ఇలా కేసీఆర్ గారి నివాసానికి సార్ మీరున్నప్పుడు బాగుండే, మీరున్నప్పుడు మా బతుకులు బాగుండే, మీరున్నప్పుడు మా రైతుల బతుకులు బాగుండే, మీరున్నప్పుడు మా విద్యార్థుల బతుకులు బాగుండే, మీరున్నప్పుడు మా మహిళల బతుకులు బాగుండే. ఇవాళ ఎక్కడ సార్, ఎక్కడ చూసినా సార్, ఒక్కరోజు నిన్న 26వ తారీఖు రోజు 5 హత్యలు జరిగినాయండి.
పోలీసు ఠాణాలలో ఇవాళ సైదానాయక్ అనే ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎక్కడ దామర్చర్లలో వాడపల్లి పోలీస్ స్టేషన్లు అంటే న్యాయానికి పోతే చట్టమే కళ్ళు కప్పుకుంటుంది. ఇవాళ చట్టమే న్యాయం చేయాల్సిన చట్టం కళ్ళు కప్పుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అధికార పార్టీ నేతల వేధింపులు ఠాణాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య ఈ విధంగా ఇవాళ అధికార పార్టీ నేతలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఎందుకు మీరు హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. కొల్లాపూర్లో ఏం జరిగిందండి, నల్గొండలో ఏం జరిగిందండి, ఈరోజు దామర్చర్లో ఏం జరిగిందండి, ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఈశ్వరమ్మ పైన ఏం జరిగిందండి, చెంచు మహిళ పైన జరిగిన దాడి ఏంది, అదేవిధంగా వారి యొక్క మామ నాగయ్య పైన జరిగిన దాడి ఏంది, ఆ చంపిరు ఎవరు చంపిరో తెలని పరిస్థితి. కాబట్టి ఈ విధమైనటువంటి అరాచకాలు, ఈ రకమైనటువంటి పోలీస్ వ్యవస్థ 100 చేస్తే కనీసం స్పందించే పరిస్థితి. అలా అన్నాడు, మళ్ళీ మాట్లాడదాం. ఎస్ జంగయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ చాలా హైట్స్ చూసింది, ఇప్పుడు ఒక దశను ఎదుర్కొంటుంది. సో ఆ దశను ఎదుర్కొనేటువంటి క్రమంలో అధ్యక్షులుగా కేసీఆర్ గారు వారిని కలిసినటువంటి నాయకులకు కావచ్చు, తర్వాత ప్రజలకు కావచ్చు, వారు కల్పిస్తున్నటువంటి ఒక భరోసా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఒక వైభవాన్ని సంతరించుకుంటుంది. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సినటువంటి పని లేదు అన్నటువంటి ఒక మెసేజ్ వారు కల్పిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏదైతే జనాలు తాకిడి ఈరోజు మనం కొన్ని పేపర్లలో చూసాము, దేవుని దగ్గర ఏ విధంగా అయితే లైన్ క్యూ కడుతున్నారో ఆ విధంగా క్యూ కట్టడం అంటే నిజంగా కూడా అది కేసీఆర్ గారికే చెల్లుతుంది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే దాదాపు 200 రోజుల పాలనలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దాదాపు 30,000 కోట్ల రూపాయల అప్పుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టారు. అంటే దాదాపు 30,000 కోట్లు డివైడెడ్ బై 200 రోజులు అనుకుంటే రోజు 150 కోట్ల రూపాయల అప్పు అవుతుంది. కానీ ప్రజల సంక్షేమం మాత్రం గాలికి వదిలేసారు. వీళ్ళు యాత్రలు మాత్రమే తిరుగుతున్నారు. ఈ ఇంత ఖర్చు అప్పు అయినప్పటికీ కూడా సంక్షేమం ఏనాడు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది అని చెప్పేసి రాగానే ఏదో పేపర్ ప్రకటనలకు కానీ మీడియాలకు లీకులు ఇస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి ఈ అప్పుల కుప్పుల రాష్ట్రంగా తయారు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు కూడా బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు కూడా ఈరోజు కేసీఆర్ గారు మీరు ఉన్నప్పుడు కనీసము సంక్షేమము, అభివృద్ధి అంటూ రోడ్లు కానీ, ఏదైతే ఫ్లైఓవర్లు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇట్లా ప్రతిదాన్ని అభివృద్ధి చేసి మా ముఖాలలో సంతోషం చూడడానికి మీరు ఎంతో కష్టపడ్డారు, హార్నిషలు కష్టపడ్డారు. చాలామంది ఎక్కడ కూడా మీరు కలవట్లేదు అని అంటే మేము నిజంగా కలవట్లేదు మాకు కానీ అనుకున్నాం. కానీ మాకు ఫలాలు అందినాయి. మీరు అప్పుల గురించి చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే అని చెప్పారు, లంక బిందులు ఉన్నాయనుకో వస్తే ఇక్కడ ఖాళీ కుండలు. ఇప్పుడు దాన్ని కన్వీనియన్స్గా చెప్తారేమో ఖాళీ కుండలు ఉన్నాయి కాబట్టి మేము అప్పు చేస్తున్నామని. ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ రోజు ఖాళీ కుండలు అయినాయి అంటే వారి యొక్క ఇప్పటిక అభివృద్ధి ఏదైతే చూసినట్లయితే తెలంగాణలో గతంలో 2014 ముందు ఏ విధంగా అభివృద్ధి ఉంది తెలంగాణ రాష్ట్రము, ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఒక మామూలు సామాన్య రైతు అయినా కానీ ఎవరైనా కానీ ఒక సామాన్యుడు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం ఇంతో అంతో అప్పు చేసేసి అభివృద్ధి చేసి దాన్ని తీర్చుకోవడానికి ప్రతిఫలాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణని అభివృద్ధి సాధించడానికి కోసము దాన్ని ఏదైతే బంగారు తెలంగాణగా మార్చడం కోసము కొంత అప్పు చేసిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా దాని ఫలాలు ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొంచెం చిన్న బురద చల్లేసి ఇంతకుముందు గతంలో అనుభవించిన ఫలాలు మర్చిపోతున్నారు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా 2000 రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇట్లా ప్రజలకు ఎక్కడ కూడా సంక్షేమంలో ఏ లోటు రాకుండా కరోనా కాలంలో కష్టకాలంలో అయినప్పటికీ కూడా ఎక్కడ ఆపకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే చెక్కులు ఇప్పటికే పెండింగ్లోనే ఉన్నాయి. కానీ ఇట్లా ప్రతిదీ ఏది మాకు అందట్లేదు సార్. మీరు ఆ రోజు ఏం చేసిరో, మీరు ఏం కష్టపడ్డారో, రాత్రి నిద్రలు లేకుండా రోజుకు 24 గంటలు అయితే 18 గంటలు మీరు కష్టపడుతూ మీ ఒక చీకటి గదిలో ఉంటూ మా యొక్క అభివృద్ధి కోసము ప్లానింగ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఏ కష్టం మా ఇంటికి చేరకుండా, మా గుమ్మం చేరకుండా అలాంటి ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఈరోజు ఇప్పటికీ మీరు గవర్నమెంట్కి సూచనలు ఇస్తూ మేము చేసినటువంటి అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ మీ యొక్క కష్టం మాకు తెలియలేదు. వీళ్ళు చెప్పిన మాటలు మేము మోసపోయాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పదే సీఎం కేసీఆర్ గారు కలవరు అన్నారు. కానీ మీరు ఈ 4 గోడల మధ్యలో ఉండి కూడా మా యొక్క అభివృద్ధి కోసమే మీరు పాటుపడ్డారని ఈరోజు తెలుసుకొని మిమ్మల్ని కలవడానికి వచ్చినాం సార్. ఈరోజు కానీ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూపిస్తున్నారు, పేపర్లలో కనిపిస్తున్నారు, కానీ మాకు మాత్రం ఏది అందట్లేదు. అంటే మాకు మోసం చేసినారు. అప్పు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చేయాలి. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందని చెప్పినటువంటి
వాళ్ళే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు చేయక రోజు తప్పని 150 కోట్ల పరిస్థితి. సో రూపాయల అది అప్పు. ఆ విమర్శ చేయడం ఏంటి, మళ్ళీ అదే అప్పు వీలు చేయడం ఏంటి అనేది మరి విమర్శ కూడా చేయకూడదు కదా అప్పుడు. విమర్శ అంటే అధికారం కోసం ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే అధికారం సీట్ రావాలి, అధికారం వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఈ రోజు మీరు లంక బిందెలు అనుకున్నారు, కానీ చూస్తే ఏదైతే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే అధికారం రాకముందు అధికారం కోసం మేము ఏమైనా చెప్పొచ్చు, మాయ మాటలు చెప్పి మోసం చేసి జనాల మీద అధికారం మీద ఎక్కేసి సహాయ విహారం చేస్తామన్న చందంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కానీ వారి యొక్క ప్రవర్తన కానీ ఆ విధంగానే కనపడుతుంది. కానీ ప్రజలకు సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో తెలంగాణ ఒక ఘనకీర్తిని సాధించాలని చెప్పేసి ఉన్నటువంటి సంకల్పం, అంటే నిజంగా కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం కలిసి ఉండుంటే మీకు నిజంగా తెలంగాణలో బాధలు కానీ తెలంగాణ ఏ విధంగా ఉంచాలని తెలుస్తుండే. కానీ ఈ రోజు మీరు అలాంటి పోరాటం చేయలేదు కనుక మీకు తెలంగాణ గురించి తెలియదు కనుక ఈరోజు అధపాతాలానికి తీసుకెళ్తున్నారు తప్ప దీన్ని అభివృద్ధి చేయడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది వైఫల్యం చెందుతున్నది. చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో వరుసగా ఒక 5 హత్యలు జరగడం, తర్వాత ఒక రాంగ్ కేసెస్ పెట్టి ఏమైనా మాట్లాడితే ఇందాక మనం మాట్లాడినట్టుగా సైదా నాయక్ ఆయన ఆత్మహత్య యత్నం చేసుకోవడం, ఇవన్నీ. దాంతోపాటుగా చాలామంది మంత్రులు స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దీంట్లో భాగంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ని సవాల్ చేస్తూ ఫ్లై యాష్ కుంభకోణంలో మీ పాత్ర ఉంది, 100 కోట్ల కుంభకోణం జరిగిందనేది ఆయన ప్రమాణం కూడా చేసేందుకు వెళ్ళారు నిన్న. కాంగ్రెస్కు పేరు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అంటే స్కాముల కాంగ్రెస్ ఇది. కాబట్టి వీళ్ళు ఏది వదిలిపెట్టరండి, నింగి నుంచి నేల వరకు ఎక్కడైనా వీళ్ళు అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి బూడిదని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇలా బూడిద స్కామ్ జరిగింది, దాంట్లో 100 కోట్లు చేతులు మారని చెప్పేసి ఒకవైపు మా ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తూ ఉంటే కనీసం రాని పరిస్థితి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర రాని పరిస్థితి, నేను రాకముందే తోక ముడుచుకొని పోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇలా 100కు 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలా తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్డిచ్చింది. నిరుద్యోగులను క్యాలెండర్ పేరుతోటి గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ ఉద్యోగాలు పెంచుతామని చెప్పేసి గాడిద గుడ్డిచ్చింది. మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి గాడిద గుడ్డిచ్చింది. అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి గాడిద గుడ్డిచ్చింది. రైతు బోనస్ పెంచుతామని చెప్పేసి పెంచకుండా గాడిద గుడ్డిచ్చింది. ఏమి ఇచ్చిందంటే కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చింది, 0. కానీ వీళ్ళకి మాత్రం ఓట్లు కావాలి, అదేవిధంగా ఎమ్మెల్యే ఫిరాయింపులు కావాలి, నిరుద్యోగుల జీవితాల పట్టవు, ఆ విద్యార్థుల జీవితాల పట్టవు. ఇవాళ విధంగా పరిస్థితి. అదేవిధంగా ఎవరైనా ఈ హామీలు ఎందుకు అమలు చేస్తలేమంటే ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. ఇక నల్గొండ జిల్లాలో ఒక్కొక్క కాన్సెన్స్లో ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు. సందర్భం లేకుండా నువ్వు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు పోలీస్ స్టేషన్ రండి అని చెప్పేసి ఎస్ఐ పిలుస్తుందని చెప్పేసి చెప్పే పరిస్థితి. ఇక నాగార్జున సాగర్లో అదే పరిస్థితి, హుజూర్ నగర్లో అదే పరిస్థితి, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొల్లాపూర్లో 2 మర్డర్లు జరిగినాయండి. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న క్రమశిక్షమైన కార్యకర్తలు శ్రీధర్ రెడ్డి విషయంలో అదే జరిగింది, మల్లేష్ యాదవ్ విషయంలో అదే జరిగింది. ఇలా ఎందుకు హైదరాబాద్లో 5 హత్యలు ఒకరోజు జరుగుతాయి ఎక్కడన్నా? 100కి చేస్తే రెస్పాన్సే లేదు, కనీసం కంప్లైంట్ చేస్తే పోలీసులు రాని పరిస్థితి. ఇలా ఎక్కడ ఉన్నారు పోలీసు యంత్రాంగము? ఇలా కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకొని పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది న్యాయమేనా? అసలు వాస్తవంగా ఆ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలంటే గౌరవం ఉంది. ఇలా ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనిచేస్తూ ఉన్నారు? అంటే న్యాయం అడగొద్దా? న్యాయం అడిగితే తప్ప అమలు చేయమని అడగొద్దా? హామీలు అమలు అడగొద్దు అంటున్నాను. ఇవాళ నిరుద్యోగులు కూడా రేవంత్ రెడ్డికి పోయి ధర్నా చేస్తూ ఉంటే, కనీసం ప్లకార్డులు పెట్టి చేస్తూ ఉంటే, కనీసం వాళ్ళని కూడా ఈడ్ చేస్తూ ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు. ఎందుకు ఈ అన్యాయం అంటున్నాను? కాబట్టి ఇలా 100కు 100% రేవంత్ రెడ్డి సర్కారు పైన అసంతృప్తి వచ్చింది ప్రజలలో. 9 నెలల్లోనే ఇంత అసంతృప్తిని మూడగట్టుకున్న సర్కారు ఏది లేదు నాకు తెలిసి. అయితే అంటే 6 నెలలు అంటే 190 రోజులలో ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత అసంతృప్తిని మూడగట్టుకోలే. ఎందుకంటే అందరి ఆకాంక్షలను నిర్వీర్యం చేసిరండి. అందరి ఆకాంక్ష, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఇవాళ ఊర్లలోకి పోతే కరెంటు రాని పరిస్థితి. ఇవాళ దళిత బంధు అండి, 17 లక్షల మంది దళిత ఎవరైతే సుమారు 50-60 లక్షల మంది సంబంధించినటువంటి దళిత కుటుంబాలు, అదేవిధంగా 17 లక్షల కుటుంబాలకు దళిత బంధును గొప్పగా పెడితే ఇలా దళితులను మోసం చేసినారు. బీసీలు అనగారిన వర్గాలు అన్నటువంటి బలుగుబడిన వర్గాలు 50% మంది పైగా ఉన్నటువంటి వాళ్ళ కోసం బీసీ బంధు పెడితే దాన్ని రద్దు చేసి క్యాబినెట్ సబ్ కమిటీలు వేస్తున్నారు రైతు భరోసాకు సంబంధించి. ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇస్తామని ఒక ప్రామిస్ చేసింది. కౌలు రైతులకు మరి ఎట్లా ఇవ్వాలి, వాళ్ళ గుర్తింపు ఏందనేది ఒక బిగ్ క్వశ్చన్ గా ప్రభుత్వం ముందు ఉంది. 100కు 100% ఇలా పోచారం శివరెడ్డి గారు మాట్లాడుతున్నారు రైతుల కోసం పోయిందని చెప్పేసి. ఏదైతే కౌలు రైతులు అని ఇప్పటిదాకా మీరు చెప్పారో, దాదాపు 70 లక్షల కుటుంబాలు రైతు కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాదాపు 25 లక్షల మంది కుటుంబాలు కౌలు రైతులుగా పరిగణించబడుతున్నారు. కానీ దీన్ని ఏ విధంగా తీస్తారని అప్పుడు క్వశ్చన్ చేసినప్పటికీ కూడా 2011లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో మనకు
2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినటువంటి కౌలు రైతు చట్టం ప్రకారం మేము తీసుకుంటాము కౌలు రైతుల యొక్క లెక్కలు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటిది జరగకుండా రేపు జూలై 15 వరకు దాని మీద ఒక సబ్ కమిటీ చేసేసి మేము కౌలు రైతులను గుర్తిస్తాము, రైతులకు ఈక్వల్గా దాదాపు 15,000 రూపాయల అమౌంట్ ఇస్తాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటి ప్రక్రియ జరగకుండా నెక్స్ట్ ఇయర్కి వచ్చేటువంటి అంటే కమిటీలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేయాలి, ఇక కౌలు రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన లేకుండా నిజంగా కూడా కౌలు రైతులు తీసుకోవాలనుకుంటే రైతులు అగ్రిమెంట్ ప్రకారము కొన్ని లా ప్రకారము చట్ట ప్రకారం రాసుకున్నట్లయితేనే అది కౌలు రైతు చట్టం కింద దాన్ని వర్తిస్తుంది. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట విధానంతో ఒక మాట మీద నమ్మకంతో కౌలు రైతులకు ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అట్లాంటివి జరిగింది లేదు. కానీ దీన్ని గుర్తించడానికే అంటూ లేదంటే సబ్ కమిటీలు వేసుకుంటూ ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది కమిటీలు వేయడం కాలయాపన వేయడమే తప్ప ప్రజలకు న్యాయం చేసినటువంటి చరిత్ర అయితే కనపడట్లేదు. 1 minute కంక్లూడ్ చేయండి. సరే, కమిటీలు వేయచ్చు, దాని గురించి కసరత్తు చేయొచ్చు, బట్ దీంట్లో కాలయాపన జరగకుండా లబ్ధి అనేది ప్రజలకు చేరాలి. ఆ దిశగా ప్రభుత్వం ఎట్లా వెళ్ళాలి ముందుకు? 190 రోజులుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాలయాపన చేసింది. ఎందుకు ఇవాళ రైతు భరోసా నిధులు వాస్తవానికి విడుదల కావాల్సింది ఎప్పుడు చెప్పారండి వీళ్ళు? రైతు రుణమాఫీ సంబంధించి చాలా స్పష్టంగా అడుగుతా ఉన్న రైతుల తరపున నేను ఇవాళ తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉంది. డిసెంబర్ 9వ తారీఖు రోజు వాళ్ళ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారండి. వాళ్ళు ఉంటే రైతు రుణాలు తీసుకోమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అప్పీల్ చేసినాడు. మరి ఇప్పటికి కూడా ఎందుకు రైతు రుణమాఫీ కాలేదని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీ మార్గదర్శకాలు ఏంటి అంటున్నాను. ఓకే, ఆగస్టు 15కు మీరు రుణమాఫీ చేయాలంటే మార్గదర్శకాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, ఎప్పటివరకు కటాఫ్ పెట్టిన డేట్ కటాఫ్ పెట్టినారు, ఎంతవరకు చేస్తారు, అదేవిధంగా కొంతమంది గోల్డ్ లోన్ గురించి అగ్రికల్చర్ గోల్డ్ లోన్ తీసుకున్నారు, వాటి మీద నీ యొక్క విధానం ఏంటి? కాబట్టి స్పష్టమైన విధానాలు లేకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తే ఇవాళ తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి ఇంటికి ఇవాళ తండాలుగా లైన్లుగా వందలాది మంది వేలాది మంది ప్రజలు అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండు, మా బతుకులు బాగుండు, కేసీఆర్ ఉంటే మా రైతుల బతుకులు బాగుండు, కేసీఆర్ ఉంటే ఇవాళ తెలంగాణ పచ్చగా ఉండని చెప్పేసి ఇలా పడవెళ్తున్నటువంటి ఈ తెలంగాణ కేసీఆర్ చూడడం కోసం తండోపతంగా ప్రజలు తరలి వస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు.